ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం 70% సహజాహారం ఎందుకు తినాలో తెలుసుకోబోతున్నాం. ఎన్ని రోజులుగా మనందరం రోజంతా అన్ని పూటలు ఉడికిన ఆహారాలే తిన్నాం. అన్ని పూట్ల ఉడికిన ఆహారాలు తింటే నష్టాలు ఏమిటి? ఉడికిన ఆహారాలు చప్పగా అయిపోతాయి. చప్పగా ఉన్న వాటిని రుచికరంగా చేసుకోవాలంటే ఉప్పు, నూనెలు, కారాలు, పులుపులు, మసాలాలు వేయాలి. 4 పూట్ల ఉడికినవి తింటే 4 పూట్ల వండుకునే వంటలన్నింటిలో ఉప్పు, నూనెలు, కారాలు, మసాలాలు వెళ్ళిపోతాయి. ఇవి ఎంత మోతాదులో లోపలికి ఎక్కువ వెళితే రోగాలు అంత ఎక్కువగా వస్తాయి, అంత ఎక్కువగా కంట్రోల్ కాకుండా పెరిగిపోతాయి ఈ రుచుల వల్ల. అందుకని వండిన వాటిని తగ్గించాలి, మొదటి కారణం. రెండోది, అన్నిటినీ మనం వండి పిండి వేపి తిన్నాము అంటే పోషక విలువలన్నీ వేడికి నశిస్తూ ఉంటాయి. ఎక్కువ భాగం పోషక పదార్థాలు దెబ్బతింటాయి. అందుకని వండకుండా తింటే మంచిది. మరి రోజు 4 పూట్ల వండి ఉప్పేసిని తిన్నందువల్ల మనకు ఇప్పుడు హార్మోన్ సమస్యలు, థైరాయిడ్ హార్మోన్, ఓవరీస్ నుంచి అండం విడుదలగా పిల్లలు పుట్టకపోవటం, పీరియడ్స్ కరెక్ట్ అవ్వకపోవటం, ఇట్లాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి. రెసిస్టెన్స్ తగ్గిపోవటం, బలం తగ్గిపోవటం, సమస్యలు ఊరికే ఎక్కువ రావటం వయసుతో నిమిత్తం లేకుండా, ఇవన్నీ ఈ రోజుల్లో చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా మనం మారాలి అనుకుంటే, వచ్చిన సమస్యలు మందులు అవసరం లేకుండా సహజంగా తగ్గించుకోవాలనుకుంటే, ఇలాంటి నష్టాలను మనం నివారించాలనుకుంటే వండుకునే విధానాలు, తినే విధానాలు మారాలి. అందుకని వండుకునే విధానం అనేది ముఖ్యంగా ఒక్కసారే చేయండి. మధ్యాహ్నం రోజులో మీరు ఒక్కసారే ఉడికిన ఆహారం తినాలని ఒక నియమం పెట్టుకోండి. ఉదయమో సాయంకాలమో 70% రా ఫుడ్ ఎందుకు తినాలి అంటే, మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలన్నా, మనం శరీరానికి అన్ని పోషక పదార్థాలు, విటమిన్స్ని సవ్యంగా అందించాలన్నా మనం 70% అన్నా రా ఫుడ్ తినాలి. ఎందుకు? ఇప్పుడు వరకు పుట్టిన కాడి నుంచి 100% బాయిల్డ్యే తిన్నాం, ఉడికినే తిన్నాం. అందుకని పూర్తిగా అనారోగ్యానికి గురయ్యాం. రెసిస్టెన్స్ బాగా తగ్గిపోయింది. వయసుతో నిమిత్తం లేకుండా రోగాలు వస్తున్నాయి. మరి ఇలాంటి అనారోగ్యంలో ఉన్న మనము మళ్ళీ ఆరోగ్యవంతులుగా మారాలి అంటే ఇన్నాళ్ళు చేసిన తప్పుని ఎక్కువగా మార్చుకోవాలి. కొద్దిగా మార్చుకుంటే లాభం ఎక్కువ రాదు. ఎక్కువ మార్పు రావాలంటే ఆహారంలో ఎక్కువ మార్పు చేయాలి. అందుకని 100% ఉడికిని ఉప్పేసిని తిన్నాం కాబట్టి ఇప్పుడు వాటిని 70% అన్నా వండకుండా ఉప్పు నూనె లేకుండా తింటే ఆ నష్టాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేను 70% ఇక్కడ పాస్ మార్క్ పెట్టింది. ఆరోగ్యం కావాలంటే 70% ఆహారం సహజంగా ఉండాలి. ఆహారం ఎంత సహజంగా ఉంటుందో ఆరోగ్యం అంత సహజంగా మనకు లభిస్తుందన్నమాట. అది విషయం. అందుకని ఆహారం ఎంత హాని కలిగించే విధంగా రుచికరంగా ఉంటుందో, ఎంత ప్రకృతి విరుద్ధంగా ఉంటుందో ఆరోగ్యం అంత దూరం అయిపోతుంది. జంతువుల ఆరోగ్య రహస్యం తెలుసండి. 100% ప్రకృతి ప్రసాదించిన రా ఫుడ్, న్యాచురల్ ఫుడ్ తినేస్తాయి. అందుకనే వాటికి ఆరోగ్యం జన్మ హక్కు. మనకైతే అనారోగ్యం జన్మ హక్కు. మనం 100% మనకిష్టమైనట్టు వండుకొని పిండి వేయించి తినేస్తాం. అందుకని మనకు రోగాలు జన్మ హక్కు, వాటికి ఆరోగ్యం జన్మ హక్కు. ఎంత సింపుల్గా అర్థమవుతుందో చూడండి విషయం. మరి ఇట్లా మనము కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి పొందాలి. ఈ శరీరం అనే వాహనం పనిచేయాలంటే కొన్ని ముడిసరుకులు కావాలని లెక్క ఉందండి. మనం తినే వాటిలో అందుతున్నాయో లేదని ఏ రోజన్నా ఆలోచిస్తామా? 60-70 గ్రాములు కనీసం మాంసకృతులు కావాలి, 20 గ్రాములు కొవ్వు కావాలి, 150-200 గ్రాములు కనీసం పిండి పదార్థాలు కావాలి, 450 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి, 50 మిల్లీగ్రాముల విటమిన్ సి కావాలి, 10 మిల్లీగ్రామ్స్ ఐరన్ కావాలి,
40 గ్రాములన్న పీచు పదార్థాలు కావాలి. మరి ఇలాంటివన్నీ లెక్కలున్నాయి. మనము ఇలాంటివన్నీ అందేటట్టు ఆహారం ఆలోచించి తింటున్నామా? ఎవరమన్నా ఎంతమంది చదువుకున్న వారు ఉంటారు, ఎంతమంది డాక్టర్లు ఉంటారు, ఎంతమంది న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు ఉంటారు. కనీసం వాళ్ళ ఇళ్ళల్లో ఈ లెక్కలేసుకు తినేవాళ్ళు ఎన్ని ఇళ్ళు కనపడతాయండి? 1,00,000 ఇళ్లల్లో వేళ్ల మీద లెక్కెట్టచ్చు. ఇలాంటివన్నీ నేను తింటున్నానా లేదా, ఈ బాడీకి అందిస్తే కదా అది పనిచేసేదని ఒక్క ఆలోచనతో మనం ఎప్పుడన్నా అలవాట్లను మార్చుకోవటం ప్రయత్నించామా? మనకి ఆరోగ్యం తప్ప అన్నీ ఎందుకు వస్తున్నాయంటే దాని మీద శ్రద్ధ లేదు కాబట్టి. అందుకని ఇన్ని సంవత్సరాలుగా ఇంత కోల్పోయాం కాబట్టి ఆరోగ్య విషయంలో కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి పొందాలి అంటే 35%, 50% పాస్ మార్కులు కాదు, ఇక్కడ 75% వస్తే పాస్ మార్క్ వస్తుంది మనకి ఇక్కడ. అందుకని మీరు 70% సహజాహారం తినే ప్రయత్నం చేయండి. ఒక్కసారే ఉడికిన ఆహారానికి పరిమితం చేయండి. అప్పుడు చాలా మార్పులు వచ్చేస్తాయి. అవి ఎలా 70% రా ఫుడ్కి మారాలంటే ఉదయం కాఫీ టీలు మానేయాలి, వెజిటబుల్ జ్యూస్ త్రాగాలి. ఈ వెజిటబుల్ జ్యూస్ ద్వారా ఏ విధమైన పోషక పదార్థాలు చెడిపోకుండా ఉన్నట్టు చేరే టెక్నిక్ అనమాట వెజిటబుల్ జ్యూస్ అంటే. అందుకని మనం క్యారెట్, బీట్రూట్, టమోటా, కీరా, దోసకాయలు కలిపి రసం తీసుకు త్రాగుతాం, తేనె నిమ్మరసం వేసుకుని. ఇది అందరికీ మంచిది. అలా జ్యూస్ తాగండి. 10% ఇది. జ్యూస్ తాగిన గంట తర్వాత మొలకెత్తిన విత్తనాలు లాంటివి పెట్టుకోండి బ్రేక్ఫాస్ట్లో. పెసలు, బొబ్బర్లు, శనగలు ఇలాంటివి. ఇలాంటి ఆహారం తీసుకుంటే మీకు శరీరానికి అందవలసిన పోషక పదార్థాలు, మాంసకృతులు మంచిగా వచ్చేస్తాయి ఇలాంటి ఆహారంలో. ఇది బాగుంటుందన్నమాట. ఇది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో ఇలా ఇడ్లీ, దోశలు మానేసి ఇవి తినాలి. అంటే అవి తినివి కాదు, మళ్ళీ అక్కడ మొలకలెత్తిన విత్తనాలు, పండ్లు ఇలా మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇది 25% ఆహారం, మొలకలు, పండ్లు. జ్యూస్ 10%. అందుకని ఉదయం పూట 35% మీరు న్యాచురల్ ఫుడ్ తిన్నట్టు అవుతుందన్నమాట. ప్రకృతి ప్రసాదించిన సహజాహారం ఏ విలువలు పోకుండా ఆరోగ్య పరిరక్షణకు మనం తిన్న ఆహారం అవుతుందన్నమాట ఇలా తీసుకుంటే. ఇక మధ్యాహ్న పూట ఒక్కసారి మీకు కావలసినట్టు ఉడికిన ఆహారం తినేసేయండి. సాయంకాల పూట కొబ్బరి నీళ్ళు కానీ, చెరుకు రసము కానీ, పండ్ల రసము కానీ ఇలాంటిది ఏదైనా తీసుకోండి. ఇలాంటిది ఒక గ్లాస్ తీసుకుంటే 10% న్యాచురల్ ఫామ్లో మీరు ఫుడ్ అందించినట్లు అవుతుందన్నమాట. ఈ జ్యూస్ తాగాక 6:30కి అట్లా మంచి ఆకలి వేస్తుంది. అప్పుడు శుభ్రంగా పండ్లు తినేసేయండి పెందల కాడే. ఇంకెవరికన్నా ఎక్కువ శక్తి కావాలంటే వాళ్ళు బాదం, జీడిపప్పులు, పిస్తాలు అట్లాంటివి తిని పళ్ళు తింటారనమాట. ఆ పండ్లు తినేస్తే 25% ఆహారం, జ్యూస్ తాగితే 10%, డిన్నర్ 35% న్యాచురల్ ఫుడ్ అవుతుంది. అందుకని మార్నింగ్ 35, ఈవినింగ్ 35, 70% న్యాచురల్ ఫుడ్. అందుకని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి 70% పాడు చేయకుండా మంచి ఆహారాన్ని తింటున్నాం. అందుకని 70% మీకు అందాల్సినవన్నీ అందుతాయి. ఉడికిన ఆహారంలో కొన్ని కోల్పోతాం, అక్కడ కోల్పోయిన 70% మంచి పని చేసాం కాబట్టి దీని ద్వారా పోషక విలువలు వెళ్ళిపోతాయి. అందుకని మన శరీరానికి సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి బాగుంటుంది. అంటే ఇట్లా 2 పూట్ల ప్రకృతి సిద్ధమైన ఆహారం తిన్నందుకు బోర్ కొట్టకుండా మీరు ఉదయం పూట అది లంచ్లో, మధ్యాహ్నం అన్నము, కూరలు, పులకాలు, ఉడికిన ఆహారం, ఉప్పు నూనెలు వేసి తింటుంటారు కదా, అందుకని అక్కడ మీకు సంతృప్తి కలుగుతుంది. అందుకని 2 పూట్ల ఆరోగ్యానికి త్యాగం చేస్తున్నాం, ఒక్క పూటను అనుభవించడానికి ఉపయోగించుకుంటున్నాం. ఇలా కనుక మీరు చేశారనుకోండి, మీకు హార్మోన్స్ సమస్యలన్నీ ఎంత బాగా తగ్గిపోతాయో. బలం పెరుగుతుంది, కండపుష్టి పెరుగుతుంది. 15 గంటలు మీరు పనిచేసినా ఏలాడిపోరు, నీరసించిపోరిక. చక్కటి శక్తి చేకూరుతుంది అనమాట ఇట్లాంటి ఆహారాల ద్వారా. రెసిస్టెన్స్ ఎంత పెరుగుతుందో. ఇలాంటి 70% సహజ ఆహారం తింటే మీకు బలానికి గొట్టాలు, టానిక్లు, కాల్షియం మాత్రలు, ఐరన్ క్యాప్సూల్స్, మల్టీవిటమిన్ ఏమీ వాడాల్సిన పాలల్లో కూడా అవసరమే ఉండదు. అంత బలమైన ఆహారాలు అన్నమాట ఇవన్నీ కూడా. అందుకని వీటిని ఇట్లా తీసుకుంటే మీరు
వయసు పైబడుతున్నా యవ్వనంలో ఉన్నట్టు మీ అవయవాలు పనిచేసినట్టుగా ఉంటాయన్నమాట. అలాంటి లాభం మీ శరీరానికి ఈ ఆహారాల ద్వారా చేకూరుతుంది. కాబట్టి రోజులో 70% సహజ ఆహారం తినాలని ఒక వ్రతంలాగా మీరు చేపడతారని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.